పొద్దంతా పనిచేసి పొద్దుముకట్ల పోతారు కొందరు. ఆఫీస్లో అయిపోయినాక వచ్చే తవ్వలనే సిట్టింగ్లు చూసుకుంటారు ఇంకొందరు. నలుగురు దోస్తులు కలిసిండ్రంటే అయితే షాయి దుఃఖం లేదంటే ఆ దుఃఖం. ఇంట్లో దావత్ అయిందంటే పక్కా తీసుకురావాల్సిందేనాయే. ముక్క తక్కువైనా సుక్క తక్కువైనా అస్సలు నడవదు మళ్ళా. ఇక ఆ తవనం చల్లబడే వరకు బాడీకి కూలింగ్ బంద్ పెట్టి పేయి గరం చేసుకుంటానికి అటు దిక్కే పోతారాయే. ఇక మీకు అర్థమైందని నాకు తెలుసు కానీ సీదా వార్తలనే చూడుండ్రిగా. నీ గిట్ల రేట్లు పెంచుకుంటా పోతే ఎట్లవయా అని అనుకుంటానే కొనుడే తాగుడే. ఇయ్యాలగిన ఏ వైన్స్ కాడ చూసినా ఎప్పటిలెక్కనే ఆగుపడ్డారు, ఏ బాలర కాడ చూసినా బగ్గనే కనబడ్డారు. మందు రేట్లు పెరిగినా కస్టమర్లు అయితే తగ్గుతలేరు. కోటర్ మీద 10, ఆఫ్ మీద 20, పుల్లు మీద 40 రూపాయలు పెరిగే వరకు జరంతా నూసినట్టు అనిపించింది తప్పితే గిరాకైతే తగ్గనియాలే. ముచ్చట తెలియక పాత రేట్ల ప్రకారం పైసలు తెచ్చిన వాళ్ళు ముఖాలు మార్చి ఎమ్మటే ఇంకో నోటు తీసిచ్చిరు జోబులకెళ్ళి. ఇంకో కోటరో పెక్కి ఎక్కువనే వేసిరట మందు రేటు పెరిగిందనే బాధ మర్చిపోతానికి. 10 రూపాయలు ఖర్చు అవుతుందని గ్లాసు వాటర్ లేకుండా కచ్చే తాగి ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్న పరిస్థితిలో మరో 10 రూపాయలు పెంచి సామాన్యుని నడ్డి విరిచే విధంగా 33 జిల్లాలలో కస్టమర్లు కలిపి ఇప్పుడు చదివిస్తున్న దానికి ఇంకో 500 కోట్లు ఎక్కువ చదివించుకోవాల్సిందే. మద్యానికి అలవాటైనటువంటి వారు రేట్లు పెరిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వము పునరాలోచించాలి, మద్యం రేట్లను తగ్గించాలి. ఈ నడుమనే బీల్ర రేట్లు కూడా పెంచి కంపెనీ వాళ్ళకి లాస్ వస్తున్నదంటే ఎండలకు దూపారక బాడీ కూలింగ్ కోసం దుకాణానికి కాడికొచ్చి గుంజుస్తే దెబ్బకు వైన్సులు ఉటి అవుతున్నాయి. ఇప్పుడు ఆనకాలం చాలా ఏముంగట ఎర్ర మందు పిరమైంది, గరం గరం ఎక్కువేస్తారని. ఇంకో దిక్కు పెండ్లీలు పేరంటాలు దావతులకినే జోరు ఉండే. మళ్ళీ అయితే బోనాల జాతరనేనాయే. ఒకదాని ఇంకొకటి పండుగలే పండుగలు, తాగుడే తాగుడు. సిటీలో ఇంకో 24 కొత్త బార్లు గిన రాబోతుండే. అంతేకాదు కొత్త కొత్త బ్రాండ్లు గిన రుచి చూడబోతున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాక ఏ డెవలప్మెంట్ ఎట్లున్నా కిక్కు డెవలప్మెంట్ అయితే లెక్కలేనంత ఉన్నది పో.